నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. మార్చి 3వ తారీఖు 2026 సంవత్సరంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము అనేటువంటిది ఏర్పడిందండి. మన భారతదేశంలో ఇది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, మన దక్షిణ భారతంలో దీని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంది, ఎప్పుడు పట్టు స్నానము ఎప్పుడు విడుపు స్నానము చేయాలి, ఏ నక్షత్రం మీద లేకపోతే ఏ రాశి మీద దీని యొక్క ప్రభావాలు ఉంటాయి, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మనం డీటెయిల్డ్గా చూద్దామండి. మార్చి 3వ తారీఖు ఫాల్గుణ పౌర్ణమి మంగళవారం నాడు పుబ్బా నక్షత్ర సింహరాశి మీద ఈ గ్రహణము పాక్షిక కేతుగ్రస్త గ్రస్తోదయ చంద్రగ్రహణము అనేటువంటిది పట్టబోతోంది. ఈ యొక్క గ్రహణం యొక్క ఎఫెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నము 3:21 దగ్గర నుంచి సాయంత్రము 6:50 దాకా గ్రహణం ఉంటుందండి. కానీ భారతదేశంలోనే కాదని ఎక్కడైనా సరే చంద్రగ్రహణం అనేటువంటిది పగలు మనకి కనపడదు. అవునా? కనబడదు. మనకి చంద్రుడు కనబడదు. కాబట్టి చంద్రోదయం ఎప్పుడవుతుంది మనం చూస్తే కనుక, అంటే చంద్రుడు ఎప్పుడు మనకి కనబడతాడు? 6:02 దగ్గర నుంచి మనకి కనబడతారు. సో 6:02 దగ్గర నుంచి 6:50 వరకు మాత్రమే మనకి చంద్రగ్రహణం ఉన్నట్టుగా లెక్క. మన దక్షిణ భారతం మొత్తము కూడా దీన్నే ఫాలో అవ్వాలి. మన హైదరాబాదు ప్రాంతం కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఎక్కడైనా సరే సాయంత్రం 6:02 పట్టు స్నానము చేయండి. 6:51 విడుపు స్నానం అనేటువంటిది చేయండి. ఈ సమయాన్ని మధ్యలో చాలా కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్గా మీరు ఏదైనా మంత్రము చాంటింగ్ చేయడం కానీ, దైవ ధ్యానము కానీ, పురాణ పఠనము కానీ, లేకపోతే భగవంతుడి యొక్క ఆరాధన కానీ విశేషించి మనం ఎప్పుడైతే చేస్తామో పురస్చరణ చేసినంత ఫలితం లభిస్తుంది అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి, కేటాయించుకోండి. అయితే ఇది ఏ రాశుల మీద ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ముఖ్యంగా ఇది పుబ్బా నక్షత్రము సింహరాశి మీద ఎక్కువగా ప్రభావితం అవుతుంది. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులు కానీ, సింహరాశి జాతకులు కానీ ఈ గ్రహణాన్ని చూడరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండో పాయింట్ ఏంటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, కుంభరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, మీనరాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది, అండ్ కన్యా రాశి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది అనేటువంటిది డీప్గా మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. మరి ద్వాదశ రాశుల్లో కుంభరాశి మీద ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంటే ఎలా ఉంది? పాజిటివా, నెగిటివా, ఎలాంటి ఫలితాలు ఉంటాయి మనం చూస్తే కుంభరాశి మీద తప్పకుండా గ్రహణ ప్రభావం అనేటువంటిది ఉంది. తప్పకుండా కుంభరాశి వాళ్ళు గ్రహణ శాంతి అనేటువంటిది ఆచరించాల్సిందే. అయితే కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా ఏ విధంగా ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే కనుక కుంభరాశి వాళ్ళకి జన్మంలో రవి, కుజ, బుధ అండ్ రాహుగ్రహ సంచారాలు, 2వ స్థానంలో శని, శుక్రగ్రహ సంచారాలు కనబడుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఏలినాడు శనిలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి జన్మంలో ఏ గ్రహాలు ఉండడం అనేటువంటిది ఒక అనారోగ్య సమస్యకి దారితీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. జన్మల్లో ఉన్నటువంటి రవిగ్రహ సంచారం అనేటువంటిది తొందరపాటులో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే విధంగా, ఏదో ఒక విధంగా గాయాలు పాలవడం కానీ, వాహన ప్రమాదములు సంభవించడం కానీ, లేకపోతే జన్మల్లో ఉండేటువంటి రాహు అనవసరమైన ప్రయాణాలకి, అనవసరమైన వృధా ప్రయాసలకి దారితీయడం, తద్వారా డబ్బు విపరీతంగా ఖర్చు చేయడం లాంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ద్వితీయంలో శనిగ్రహ సంచారం అనేటువంటిది ఈ గ్రహణ ప్రభావము తర్వాత, అంటే 3వ తారీఖు తర్వాత కాళ్ళ నొప్పులు, కీళ్లవాతము, పాదాలు, పిక్కలు, సర్వైకల్ స్పాండిలైటిస్, సయాటిక, నరముల యొక్క బలహీనత, వాత దోషము, పక్షవాతము ఇలాంటి సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళకి, లేకపోతే ఇలాంటి సమస్యలు రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేటువంటివి కనబడుతూ ఉంటాయి. సో ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి జాగ్రత్త, ఎస్పెషల్లీ లెగ్స్ అండి, కాళ్ళకి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే మేజర్లీ చెప్పాలి అంటే కుంభరాశి వాళ్ళకి ఇంకొక శుభవార్త కూడా వేచి ఉంది. అదేంటి అంటే మార్చి 11వ తారీఖు తర్వాత, అంటే మార్చి 11వ తారీఖునే గురువు అనేటువంటి ఆయన వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వెళ్ళబోతూ ఉన్నారండి. దీని మూలాన్ని ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా పరిపూర్ణమైనటువంటి గురుబలం వల్ల ధనయోగము అనేటువంటిది పట్టబోతోంది. ధనయోగంతో పాటుగా లాభస్థానాధిపతి గురుడు కాబట్టి పెద్దల దగ్గర నుంచి మీరు పనిచేసే చోట మన్ననలు, ప్రశంసలు, అభినందనలు మీ మీద కురిసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పనికి తగ్గ ప్రతిఫలము, గుర్తింపు అనేటువంటిది తప్పకుండా వస్తుంది. ఎవరైనా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నా, ఎవరైనా వివాహాది ప్రయత్నాలు చేస్తున్నా తప్పకుండా ఈ యొక్క మార్చి 11వ తారీఖు తర్వాత నుంచి జూన్ 1వ తారీఖు మధ్యలో అవన్నీ కూడా అనుకూలిస్తాయి. చక్కగా పెళ్ళిళ్ళు అవ్వడం, సంతానం కలగడం లాంటివి ఎక్కువగా ఉంటాయి. ధనయోగము అనేటువంటిది పట్టబోతుంది. ఎన్ని డబ్బులు ఖర్చు అయినా ఈ ఒక్క గురుయోగం అనేటువంటిదే కాపాడుతోంది. మిగతా ఏ గ్రహము కూడా పరిపూర్ణంగా అనుకూలంగా లేదు. కుంభరాశి వాళ్ళకి గ్రహణ దోషము వల్ల
అనేక రకాల అనారోగ్య సమస్యలు, గాయాలు, వాహన ప్రమాదములు, నష్టాలు, రుణ బాధలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఏం చేయాలి? గ్రహణ శాంతి అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ఉలవలు కేజింపావు దానంగా ఇవ్వాలి, బియ్యము కేజింపావు దానంగా ఇవ్వాలి. మీ బొటనవేలు తడి చేసి నల్ల నువ్వుల్లో ముంచితే ఎన్నైతే నల్ల నువ్వులు మీ బొటనవేలుకి అంటుకుంటాయో అన్ని నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. తరువాత ఒక వెండి సర్పపు బింబము, ఒక వెండి సర్పము జంటనాగులది, చాలా చిన్నదైనా పర్వాలేదు, దానంగా ఇవ్వాలి. ఒక కంచు పాత్రలో ఆవు నెయ్యి వేసి ఆ ఆవు నెయ్యితో పాటుగా దానంగా ఇవ్వండి. ఎవరికి ఇస్తారు అంటే ఏదైనా శివాలయంలో కానీ, దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండేటువంటి అర్చకులకి కానీ, బ్రాహ్మణులకి కానీ దానంగా ఇవ్వండి. దీనివల్ల తప్పకుండా గ్రహణ శాంతి అనేటువంటిది కలగడంతో పాటుగా అనారోగ్య సమస్యలు రాకుండా, వాహన ప్రమాదములు అవ్వకుండా, గాయాలు పాలవ్వకుండా, తొందరపాటులో ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా, మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రాకుండా, సప్తమంలో కేతు అండి, మెరిటల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రాకుండా, పార్ట్నర్షిప్లో, బిజినెస్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రాకుండా, మానసిక ప్రశాంతతతో పాటుగా హాయిగా ఉంటారు. ఈ గ్రహణ శాంతి మాత్రం తప్పకుండా చేయండి. అయితే ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ గురుబలము అనేటువంటిది పెరుగుతుంది కదా, దీన్ని ఇంకా పెంచుకోవాలి అంటే ఎలాగా? మేజర్లీ చెప్పాలి అంటే 11వ తారీఖు దగ్గర నుంచి జూన్ 1వ తారీఖు దాకా మీకు రాజయోగం అండి. మళ్ళీ అది దాటింది అంటే నవంబర్ 1వ తారీఖు దాకా ఉండదు. మీ కెరీర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. రావాల్సిన డబ్బులు ఏవైనా ఉంటే దాన్ని వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విద్యార్థులు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఉంటే బలమైనటువంటి ప్రయత్నం చేయడం వల్ల ఖచ్చితంగా కష్టము వల్ల విద్యార్థులు అత్యున్నతమైనటువంటి ఉత్తీర్ణతా శాతంతో ముందుకు వెళ్తారు. తర్వాత మంచి వాక్కు శుద్ధి అనేటువంటిది కలగడంతో పాటుగా విదేశీ యోగాలన్నీ కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. కాబట్టి గురువారం నాడు 11వ తారీఖున దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు కనబడతాయి.